హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. प्रधानमंत्री ने तिरुमला तिरुपति देवस्थानम में भगवान वेंकटेश्वर के दर्शन किए, वहां पर पूजा अर्चना की और इसके अलावा प्रधानमंत्री ने आज महबूबाबाद में एक रैली की, करीमनगर में भी उन्होंने रैली की और केसीआर पर कटाक्ष किए प्रधानमंत्री ने। वहां पर काफ़ी उन्हें अंधविश्वासी और फार्म हाउस मुख्यमंत्री करार दिया प्रधानमंत्री ने। साथ ही साथ उन्होंने कहा कि अगर विकास और सामाजिक न्याय के लिए वोट देना है तो सिर्फ भाजपा ही उस पर खरी उतरती है। प्रधानमंत्री తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారీ ర్యాలీతో తన ప్రచారం ముగించబోతున్నారు. ఈ రోజు ఈ నేపథ్యంలోనే రోడ్ షో నిర్వహిస్తున్నారు. గంట పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా 2.5 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగుతోంది. కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వద్దకి చేరుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజ్భవన్ కి వెళ్తారు. మోదీ రోడ్ షో జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. ప్రయాణికులు ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని కూడా సూచించారు. మోదీ రోడ్ షోకి భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోదీ రోడ్ షో జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలతో నిఘా పెట్టారు. तो ये सीधे दृश्य इस वक्त हम आपको हैदराबाद इस वक्त शुरू हो चुका है। पहले प्रधानमंत्री वहाँ मौजूद रहे प्रधान हैं, तो ये सीधे दृश्य इस वक्त हम आपको दिखा रहे हैं हैदराबाद से। तो ये सीधे दृश्य इस वक्त हम आपको हैदराबाद से दिखा रहे हैं। तेलंगाना में विधानसभा चुनाव के लिए मतदान होना है और उससे ठीक पहले प्रधानमंत्री ने आज दिन भर वहां पर चुनाव प्रचार किया भारतीय जनता पार्टी के लिए। प्रधानमंत्री ने महबूबाबाद में रैली की, प्रधानमंत्री ने करीमनगर में एक जनसभा को संबोधित किया। हमारे साथ हमारे वरिष्ठ संवाददाता विनोद मिश्रा जुड़ चुके हैं। विनोद जी, हम लगातार ये तो देखते हैं कि जहाँ जहाँ पर प्रधानमंत्री रोड शो कर रहे हैं, हमने अभी मध्य प्रदेश में देखा, उसके अलावा राजस्थान में देखा, काफ़ी संख्या में लोग पहुंच रहे हैं प्रधानमंत्री के रोड शो में और यहाँ भी उसी तरह के दृश्य हम देख रहे हैं। तेलंगाना में किस तरह के समीकरण आप देख रहे हैं? स्थानों पर वहाँ मौजूद रहे जोशी जी, आज आपने देखा जिस तरह से पीएम का जो सुबह से का जो प्रोग्राम था तिरुमला मंदिर से पूजा करने के बाद और 2-3 रैलियों का जो नाम आपने बताया है करीमनगर से और बाकी जो सब इनसे दौरा करने के बाद अब पीएम का जो रोड शो है बनाया था, तो बीजेपी का पहली बार तेलंगाना में आप सोच सकते हैं, ये पहली बार आप कह सकते हैं कि इतनी बड़ी कामयाबी बीजेपी को 4 लोकसभा में वहाँ बीजेपी के चुन के आए थे। और तेलंगाना के पिछले चुनाव का आप 2018 में भी देखें तो ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఆ రోడ్ షో జరుగుతున్న ప్రాంతమంతా కూడా కాషాయ రంగులతో నిండిపోయింది. భారీ ఎత్తున శ్రేణులు అభిమానులు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారికి అభివాదం చేస్తూ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా భావించొచ్చు. 3 రోజుల నుండి కూడా తెలంగాణలో ముమ్మరంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 25న కామారెడ్డి రంగారెడ్డిలో నిర్వహించారు సభలు, 26న తూప్రాన్ నిర్మల్లో, ఇక ఈ రోజు 27న మహబూబాబాద్ కరీంనగర్ లో సభలు మనం ఇంతకు ముందు కూడా లైవ్ లో చూసాం. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి
కాచిగూడ వరకు కూడా ఒక మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా మనం భావించవచ్చు. 2.5 కిలోమీటర్ల పాటు ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించారు పోలీసులు. ఆయన కాన్వాయ్ కూడా భారీ ఎత్తున కనిపించడం మనం చూస్తున్నాము. కేంద్ర బలగాల మొహరింపు జరిగింది. కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో దృశ్యాలు మనం చూస్తున్నాము. దారి పొడవునా కూడా అభిమానులు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 3 రోజుల నుండి కూడా ముమ్మరంగా పాల్గొన్నారు. ఆయన వెహికల్లో మనం చూస్తున్నాము రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరోవైపు లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఆయన చుట్టూ కూడా కాన్వాయ్, ముందుగా భద్రతా బలగాలు, పోలీసులు మోహరించిన దృశ్యాలు చూస్తున్నాము. అంతేకాదు ఆయన రోడ్ షో కారణంగా 2 మెట్రో స్టేషన్స్ ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్స్ ని తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి రోడ్ షో మొదలైంది. నారాయణగూడ వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ కి చేరుకుంటుంది. అక్కడున్న సావర్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న తరువాత మోదీ అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 3 రోజుల పాటు ఆయన ప్రచారానికి ముగింపు పలుకున్నారు. ఈ మెగా రోడ్ షో ఫినిషింగ్ టచ్ గా భావించవచ్చు. హైదరాబాద్ లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మెగా రోడ్ షోని చూస్తున్నాము. పోలీసులు ఇప్పటికే ఆంక్షలు కూడా విధించారు. ట్రాఫిక్ కి సంబంధించి ఏకంగా ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహిస్తుండడంతో 1 గంట నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆల్టర్నేట్ రూట్స్ కూడా చూసుకోవాలని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ మేరకు భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. క్రాస్ రోడ్స్ నుంచి మొదలైన ఈ మెగా రోడ్ షో కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు చేరుకుంటుంది. నారాయణగూడ వైఎంసీఏ మీదుగా చేరుకుంటుంది. వీర సావర్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న తర్వాత ప్రధాని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. 25న కామారెడ్డి, రంగారెడ్డిల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. 26న తూప్రా, నిర్మల్లో సభల్లో ప్రసంగించారు ఆయన. ఈ రోజు 27న మహబూబాబాద్, అలాగే ఇంతకుముందు కరీంనగర్లో సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగాల్లో కూడా తెలుగులో ఈసారి మాట్లాడడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆ విషయాలు కూడా మనం ఇంతకుముందు చూసాము. తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అంటూ తెలుగులో మాట్లాడిన ఆయన మాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కరీంనగర్ సభ తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు మెగా రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మొదలైంది ఈ మెగా రోడ్ షో. భారీ భద్రత మధ్య ముందుకు కదులుతోంది. కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు ఈ మెగా రోడ్ షో నిర్వహించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా భావించవచ్చు. ఇదే రోజు ఆయన ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. రోడ్ షో ముగిసిన తరువాత రాజ్ భవన్ కి వెళ్తారు. ఆ తర్వాత ఇక ప్రచారాన్ని ముగించినట్టే ప్రధాని మోదీ అక్కడి నుండి ఆయన ఢిల్లీకి వెళ్తారు. రేపటితో ఎన్నికల ప్రచారానికి ముగింపు పడబోతోంది. మైకులన్నీ మోగబోతున్నాయి. 5 గంటల వరకు కూడా రేపు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభల్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో తిరిగారు. ఇక ఫినిషింగ్ టచ్ గా మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని రోడ్ షో నిర్వహిస్తుండటంతో ఆ ప్రాంతం అంతా కూడా భద్రతా బలగాల వలయంలో ఉందని చెప్పాలి. 2 వైపులా కూడా ప్రజలు ఆయన మీదకి దూసుకురాకుండా ఉండే విధంగా అక్కడ బారికేడ్స్ వాటిని కూడా పెట్టడం జరిగింది. సో ముందుగా భద్రతా బలగాలు వెళ్తున్నాయి. మెల్లగా రోడ్ షో కొనసాగుతోంది. ప్రధానమంత్రి రోడ్ షోని మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లైవ్ లో చూస్తున్నాము. बिल्कुल विनोद जी, आप देख रहे हैं इस वक्त हैदराबाद चल रहा है और तेलंगाना में विधानसभा चुनाव के लिए मतदान होना है और मतदान से ठीक पहले
वहाँ पर प्रधानमंत्री का ये रोड शो है जिसमें भारी संख्या में वहाँ पर लोग पहुँचे हुए हैं, प्रधानमंत्री का स्वागत कर रहे हैं और लोगों में भी काफ़ी उत्साह यहाँ पर नज़र आ रहा है। इन दृश्यों में आप साफ देख सकते हैं प्रधानमंत्री ने आज दिन भर कुछ चुनावी रैलियों को भी तेलंगाना में संबोधित किया है, जिसमें करीमनगर और महबूब नगर में प्रधानमंत्री ने चुनावी रैलियों को संबोधित किया, महबूबाबाद में, और उसके बाद प्रधानमंत्री करीमनगर भी पहुंचे, वहां पर भी प्रधानमंत्री ने चुनावी जनसभा को संबोधित किया। प्रधानमंत्री ने कहा कि अगर विकास और सामाजिक न्याय के लिए वोट देना है तो सिर्फ भाजपा ही उस पर खरी उतरती है, और प्रधानमंत्री ने पूर्व प्रधानमंत्री नरसिम्हा राव को याद कर कांग्रेस पर कटाक्ष भी किए। हमारे वरिष्ठ संवाददाता विनोद मिश्रा हमारे साथ जुड़े हुए हैं, हम लगातार उनसे बातचीत कर रहे हैं। विनोद जी, जब अलग तेलंगाना नहीं बना था तो वहाँ पर लोगों ने कांग्रेस का राज भी देखा है, और तेलंगाना बनने के बाद टीआरएस, जो अब बीआरएस बन चुका है, उसका राज भी वहाँ पर देखा है। बीजेपी के लिए कितना मजबूत ग्राउंड आप वहाँ पर देखते हैं और कितना बड़ा सुअवसर है बीजेपी के लिए? बढ़िया सवाल है। తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ప్రచారానికి సంబంధించి మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా తెలంగాణలోనే పర్యటించారు. వివిధ జిల్లాల్లో ప్రజా సంకల్ప సభలకి సంబంధించి వాటన్నిటిని కూడా నిర్వహించారు. ఈ రోజు కూడా 2 సభల్లో ప్రసంగించారు ఆయన. మహబూబాబాద్, కరీంనగర్ సభలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారే వాళ్ళ నినాదంగా ముందుకు వెళుతున్నారు. అలాగే బీజేపీ రావాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రధాని ప్రచారంతో బీజేపీ శ్రేణులకి కాస్త బీజేపీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. 3 రోజుల పర్యటనతో బెనిఫిట్ అవుతామని వాళ్ళు భావించారు. ఈసారి ప్రసంగాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. తెలుగులో మాట్లాడారు ఆయన. తెలుగులో సంబోధిస్తూ కుటుంబ సభ్యులారా అని పిలవడం మాత్రమే కాదు, తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అంటూ ఆయన స్టైల్లో తెలుగులో చెప్పారు. ఆయన ఒక్కసారిగా తెలుగులో మాట్లాడటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. తెలుగు వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ అభ్యర్థులకి తరపున ఆయన ప్రచారం చేయడం జరిగింది. 3 రోజుల నుండి తెలంగాణలో పర్యటిస్తూ సభల్లో ప్రసంగిస్తూ ఇప్పుడు ఆఖరిగా మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి ఈ మెగా రోడ్ షో మొదలైంది. భారీ భద్రత నడుమ రోడ్ షో స్టార్ట్ అయింది. క్రాస్ రోడ్స్ వరకు కూడా, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగనుంది. 2.5 కిలోమీటర్లు పొడవు, 2.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు వెళ్తుంది. వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగుతుంది. అక్కడ విగ్రహం వద్దకు చేరుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్న అభిమానులు, కార్యకర్తల్ని ఉద్దేశించి మరోసారి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఆయన ముందుకు వెళుతున్న ఆ కాన్వాయ్లో, ఆ వెహికల్లో రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు, లక్ష్మణ్ ఉన్నారు. కాన్వాయ్ నిదానంగా ముందుకు వెళుతుంది. భద్రతని కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున అభిమానులు ప్రధానిని చూసేందుకు, ఆయనకి అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కార్యకర్తలు కూడా ఉన్నారు. కాషాయమయంగా కనిపిస్తోంది ఆ వే అంతా కూడా. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో కాన్వాయ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. 2.5 కిలోమీటర్లే, కానీ గంట పాటు ఈ రోడ్ షో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేశారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. మోదీ రోడ్ షో ఉండటంతో ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలి అంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్లే దారిలో కానీ, లేదా కాచిగూడ క్రాస్ రోడ్స్కి వెళ్లే వాళ్ళు కానీ ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. అలానే మెట్రో స్టేషన్స్ ని తాత్కాలికంగా కొంత సమయం పాటు నిలిపివేశారు. 2 మెట్రో స్టేషన్స్ ని, చిక్కడపల్లి అలాగే నారాయణగూడ మెట్రో స్టేషన్స్ కూడా తాత్కాలికంగా సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు మూసివేస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు క్రాస్ రోడ్స్ నుంచి నారాయణగూడ వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ కి చేరుకోనుంది ఈ మెగా రోడ్ షో. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ధ్యేయంగా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి వస్తుంది, కుటుంబ పాలన పోవాలి అనేది బీజేపీ నినాదంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఆయన మాత్రమే కాదు, బీజేపీ అభ్యర్థుల తరపున అగ్రనేతలందరూ కూడా ఢిల్లీ నుండి వాలిపోయి తెలంగాణ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని 3 రోజుల పాటు పర్యటనను తెలంగాణలో కొనసాగించారు. వివిధ జిల్లాల్లో సభలు నిర్వహించారు, సభల్లో ప్రసంగించారు. ముఖ్యంగా తెలుగులో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. తెలుగు ప్రజలకి కాస్త దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేశారు.
వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ప్రజలకి వివరించారు. వారిచ్చే హామీలు ఏంటి అనేది తెలిపారు. తరువాత ఇప్పుడున్న ప్రభుత్వం నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, నిరుద్యోగం ఎక్కువగా ఉంది అని ఉన్న సమస్యల్ని చూపిస్తూ అలాగే తామొస్తే ఏం చేస్తాము అనేది తమ ప్రసంగాల్లో ఆకట్టుకున్నారు. ఈ రోజు ఆయన నిర్వహించిన సభలు చూస్తే మహబూబాబాద్ లో మాట్లాడారు, ఆ తర్వాత కరీంనగర్ సభలో కూడా మాట్లాడారు. ఒకసారి కరీంనగర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారో ఒకసారి విందాం. कांग्रेस केसीआर ओक्टे कांग्रेस केसीआर ओक्टे ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిధులు నియామకాలు पर आपको दिया क्या? उसने क्या दिया? कन्नीलो మోసాలు నిరుద్యోగులు. కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిధులు నియామకాలు पर आपको दिया क्या? उसने क्या दिया? కన్నీలు మోసాలు నిరుద్యోగులు. సో విన్నాం కదా ప్రధాని నరేంద్ర మోదీ కరీంనగర్ సభలో ప్రసంగించిన విధానం. తెలుగులో మాట్లాడడం మాత్రమే కాదు, బీసీ వ్యక్తి సీఎం అవుతారు అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అని చెప్పడమే కాదు, కాస్త విమర్శలు కూడా, ఘాటైన విమర్శలు కూడా ఆయన మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాలు ఇచ్చారా? కాదు కదా, కన్నీళ్లు మోసాలు నిరుద్యోగులు అంటూ కాస్త సెటైరికల్ గా కూడా సెటైర్స్ వేశారు తెలుగులో. ఇదే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. మోదీ గారి గ్యారంటీ అంటే పూర్తిగా గ్యారంటీకే గ్యారంటీ అని ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. బీజేపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురైనంత పనిచేశారు. ఆయన తెలుగులో మాట్లాడి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేశారు. ఈసారి తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం మాత్రం ఒక లెవెల్లో ఉందనే చెప్పాలి. నెక్స్ట్ లెవెల్లో ప్రచారాలు నిర్వహించారు అగ్రనేతలంతా కూడా. ప్రధాని నరేంద్ర మోదీ 25 నుండి కూడా తెలంగాణలోనే ఉండి వివిధ జిల్లాల్లో ప్రసంగిస్తూ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాదు విమర్శలు కూడా తెలుగులో చేయడం అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇప్పుడు మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇక రేపు సాయంత్రంతో ప్రచారానికి ముగింపు గడువు. రేపు సాయంత్రం 5 గంటలకి ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించిన ప్రధాని ఈ రోజు ఈ మెగా రోడ్ షోతో తన ప్రచారాన్ని ముగించబోతున్నారు. ఫైనల్ టచ్ గా దీన్ని భావించాలి. కానీ మిగతా అభ్యర్థులందరూ రేపు కూడా నిర్వహిస్తారు బీజేపీ తరపున. ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ప్రచారంలో ఒక ఫినిషింగ్ టచ్ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లైవ్ లో చూస్తున్నాం.
कांग्रेस केसीआर ओक्टे, कांग्रेस केसीआर ओक्टे इद्धरितो జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిధులు, నియామకాలు पर आपको दिया क्या? उसने क्या दिया? కన్నీలు, మోసాలు, నిరుద్యోగులు. దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుందిరా కదలిరా, ఎదురులేక ఎదుగుతుందిరా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. భారత మాత భారీ ర్యాలీతో తన ప్రచారాన్ని ముగించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ లో మెగా రోడ్ షో చేపట్టారు. గంట పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్స్ లోని వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా 2.5 కిలోమీటర్ల పాటు ఈ రోడ్ షో కొనసాగుతోంది. భారీ భద్రత నడుమ, కేంద్ర బలగాల మొహరింపు నడుమ మెగా రోడ్ షో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ప్రధానికి అభివాదం చేసేందుకు, ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. పూర్తిగా జనంతో నిండిపోయాయి దారులు. దీంతో పోలీసులు కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్కి వెళ్లేందుకు కూడా ప్లేస్ సరిపోనంతగా జనం అక్కడికి చేరుకున్న దృశ్యాలు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, 3 రోజుల నుండి కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉండడం, ఇక ప్రచారానికి ముగింపుగా ఇప్పుడు నిర్వహిస్తున్న మెగా రోడ్ షో. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల పాటు ఈ రోడ్ షో కొనసాగుతోంది. కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న తరువాత అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించబోతున్నారు. అక్కడి నుండి ఆయన రాజ్ భవన్ కి వెళతారు. తరువాత మోదీ రోడ్ షో జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రయాణికులు, వెహికలర్స్ అందరూ కూడా ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని సూచించారు పోలీసులు. మోదీ రోడ్ షోకి భారీగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరోవైపు మోదీ రోడ్ షో జరుగుతున్న ఆ ప్రాంతాల్లో కూడా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలతో నిఘాని ఏర్పాటు చేశారు. శ్వాసవై కదలిరా, ఏకాత్మ మానవత భావాన్ని ఎలుగెత్తిన దీన దయాళ్ ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా, దీన దయాళ్ ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా. వాజ్పేయి తేజమై రా కదలిరా, అద్వానీ శౌర్యమై రా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. దేశమంతా कांग्रेस केसीआर ओक्टे, कांग्रेस केसीआर ओक्टे ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే
గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిల్లు, నిధులు, नियामकालो पर आपको दिया क्या? उसने क्या दिया? कन्नीलो, మోసాలు, నిరుద్యోగులు. కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా భారత మాతకు జై అని ఈ భూమిని మొక్కింది. వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది. వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది. జాతీయత ఊపిరిగా దేశభక్తి ప్రాణమంది. నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది. నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది. పార్టీ కన్నా మిన్న దేశమన్నది. ఆ దేశం కోసమే ప్రాణం ఇస్తానన్నది. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా. జనజాతర సాగుతుందిరా కదలిరా. దేశమంతా గెలుస్తుందిరా కదలిరా. చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. సమర్పణ భావాల త్యాగాలతో వల్ల తనువులు అర్పించిన అలుపెరుగని సేవరా. తనువులు అర్పించిన అలుపెరుగని సేవరా. దేశంకై జీవించు ధర్మంకై పోరాడని ప్రజాదండు నడిపే ప్రచండ పోరు జెండరా. ప్రజాదండు నడిపే ప్రచండ పోరు జెండరా. అవినీతి బాధరకై రా కదలిరా. అభివృద్ధి జాతరకై రా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా. కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి బయలుదేరిన రోడ్ షో నారాయణగూడకు చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ అలాగే సావర్కర్ విగ్రహం వరకు ఈ మెగా రోడ్ షో కొనసాగనుంది. 2.5 కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 3 రోజుల పాటు ముమ్మరంగా సకల జనుల విజయ సంకల్ప సభల్లో ప్రసంగించారు. ఇక చివరిగా ఒక రోడ్ షోతో ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముగించబోతున్నారు. కానీ ఆ పార్టీ నేతలు రేపు కూడా కొనసాగిస్తారు. 3 రోజుల పాటు తెలంగాణలో నుండి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. తమ అభ్యర్థుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా బీజేపీ నినాదాలను కూడా తీసుకువెళ్లారు. డబ్బులు ఇంచిన సర్కార్ అలాగే బీజేపీ రావాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీసీ వ్యక్తి సీఎం అవుతారంటూ కొన్ని హామీలు కూడా ఇచ్చారు. తెలుగులో మాట్లాడారు. ఈసారి మనం ఇప్పటికే విన్నాం కూడా. నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా లేదా కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులు మాత్రమే ఉన్నాయంటూ సెటైర్స్ కూడా తెలుగులో మాట్లాడారు ఆయన. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే, ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన యాక్సెంట్లో చెప్పడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సభల్లో ఈసారి తెలుగులో మాట్లాడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మెగా రోడ్ షోతో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. నారాయణగూడకి చేరుకుంది ఈ మెగా రోడ్ షో. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో స్టార్ట్ అయిన రోడ్ షో ఇప్పుడు నారాయణగూడకు చేరుకుంది. తర్వాత వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవున భారీ రోడ్ షోని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు పక్కన మనం చూస్తున్నాము కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తరువాత రోడ్ షోతో ముగిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో కూడా మనం చూసాం, గుజరాత్ ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం నిర్వహించినప్పుడు రోడ్ షోతో ముగించారు. రీసెంట్గా జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా ప్రచారం నిర్వహించిన తరువాత ఒక మెగా రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసి అనంతరం ఇప్పుడు రోడ్ షోతోనే తన ప్రచారాన్ని ముగించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రోడ్ మీద కనిపిస్తున్నారు అనే వార్త తెలియగానే చాలా మంది అభిమానులు చేరుకొని ఆయన్ని చూసేందుకు పోటెత్తిన దృశ్యాలు మనం చూస్తున్నాము. దీంతో ఆయన వెహికల్స్ చాలా స్లోగా మూవ్ అవుతోంది. ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా భావించాలి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని సభల్లో ప్రసంగించిన తర్వాత ఒక రోడ్ షోతో, అతిపెద్ద మెగా రోడ్ షోతో ముగిస్తారు. ఇక తెలంగాణలో కూడా ఇదే విధంగా ఒక మెగా రోడ్ షోతో ప్రచారాన్ని ముగించిపోతున్నారు. పోలింగ్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. అయితే 29న ప్రచారం అనేది ఉండదు, సైలెంట్ గా ఉంటుంది. 28 సాయంత్రమే, అంటే రేపు సాయంత్రం 5 గంటలకి ప్రచారం ముగింపు తేదీ అని చెప్పాలి, ముగింపు సమయం అని చెప్పాలి. మైకులన్నీ మోగబోతాయి, అభ్యర్థులు అందరూ ఇళ్లకే పరిమితం అవుతారు. సాయంత్రం 5 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు చాలా కీలకంగా అభ్యర్థులు, నేతలు, అగ్రనేతలంతా ప్రచారాలు నిర్వహించారు. ఇక బీజేపీ తరపునైతే అగ్రనేతలు ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారాలు నిర్వహించడం చూశాము. సకల జనుల విజయ సంకల్ప సభలు నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారాల్లో పాల్గొన్నారు. 25వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. వివిధ జిల్లాల్లో సభల్లో ప్రసంగించారు. తెలుగులో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి, 26న తూప్రా, నిర్మల్, ఇక ఈ రోజు 27న మహబూబాబాద్, కరీంనగర్లో సభల్లో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ అభ్యర్థులు ఆయన పక్క నుండి స్వాగతం పలికి వీళ్ళని గెలిపించాలంటూ ప్రధాని మోదీ వాళ్ళ తరపున ప్రచారాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు మెగా రోడ్ షోతో తన ప్రచారాన్ని ముగించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో, హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదలైన మెగా రోడ్ షో నారాయణగూడకు చేరుకుంది. అక్కడి నుండి మనం దృశ్యాల్లో చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోని మనం లైవ్ దృశ్యాల్లో TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు కూడా మెగా రోడ్ షో నిర్వహించబోతున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. గంటన్నర సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ఆయనకి భద్రతా ఏర్పాట్లు విషయంలో తక్కువ కాకుండా కేంద్ర బలగాలు నిఘా ఏర్పాటు చేశాయి. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు అని ముందే ఊహించి కేంద్ర బలగాల మొహరింపు, నిఘాని ఉంచారు. మధ్యాహ్నం 1 గంట నుండి కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. ఆ రూట్స్ లో ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని ముందుగానే ప్రజలకి సూచించారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే పోలీసులు సమన్వయంతో ఈ రోడ్ షో శాంతియుతంగా, చక్కగా, సాఫీగా సాగిపోయే విధంగా ఏర్పాట్లయితే చేశారు. ప్రధాని మోదీ వెహికల్ ముందుకు వెళుతూ మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, వాళ్ళు పూలు చల్లుతుంటే నవ్వుతూ ఆయన ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేసిన ఆయన ఈ మెగా రోడ్ షోతో ఆయన ప్రచారాన్ని ముగించబోతున్నారు. ఇక్కడ కాచిగూడ క్రాస్ రోడ్స్ కు వెళ్ళిన తరువాత, అక్కడ సావర్కర్ విగ్రహం వద్ద చేరుకున్న తరువాత ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. ఆ తరువాత రాజ్ భవన్ కి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. భారత మాతకు జై అని ఈ భూమిని మొక్కింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది. జాతీయత ఊపిరిగా దేశభక్తి ప్రాణమంది, నైతిక విలువలతోని నిత్యం వెలుగొందుతుంది, నైతిక విలువలతోని నిత్యం వెలుగొందుతుంది. పార్టీ కన్నా మిన్న దేశమన్నది, ఆ దేశం కోసమే ప్రాణం ఇస్తనన్నది. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. कांग्रेस केसीआर ओक्टे, कांग्रेस केसीआर ओक्टे. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే, మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిధులు, నియామకాలు पर आपको दिया क्या? उसने क्या दिया? కన్నీలు, మోసాలు, నిరుద్యోగులు. ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా, దీన దయాళ్ ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా. వాజ్పేయి తేజమై రా కదలిరా, అద్వానీ శౌర్యమై రా
గెలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా ఎదయదను గెలుస్తుందిరా కదలిరా నారాయణగూడ నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ రోడ్ షో నిర్వహిస్తోంది బీజేపీ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి కాచిగూడ వరకు ఒక 2-2.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షోను ప్లాన్ చేశారు ప్రధాని మోదీ. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షాన్ని కురిపిస్తున్న దృశ్యాలవి. మోదీ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని చూడొచ్చు. అలానే ఎంపీ లక్ష్మణ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ ముగ్గురు కనిపిస్తున్నారు. మీరు స్పష్టంగా ఓపెన్ టాప్ రోడ్ షోలో చూడొచ్చు. ఈ రోడ్ షో నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్స్ని గమనిస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రజలు మోదీని చూడడానికి. హైదరాబాద్లో మోదీ ఫస్ట్ టైం ఈ తరహా ఓపెన్ టాప్ జీప్లో రోడ్ షో నిర్వహించడము. మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లని అధికారులు మూసేశారు. ఆ ఇన్ఫర్మేషన్ సాయంత్రం నుంచి బ్రేకింగ్ రూపంలో స్క్రీన్పై మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రోడ్ షో నారాయణగూడ పాస్ అవుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు మోదీని చూసేందుకు ఈ రోడ్ షోకి హాజరయ్యి ఆయన మీద పూల వర్షాన్ని కురిపిస్తోన్న దృశ్యాలు చూస్తున్నాం. జాతరకైరా కదలిరా అభివృద్ధి జాతరకైరా కదలిరా బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా కాశ్మీరం కాపాడగ కన్ను మూసిన యోధుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ శ్వాసవై కదలిరా శ్యామ ప్రసాద్ ముఖర్జీ శ్వాసవై కదలిరా ఏకాత్మ మానవత భావాన్ని ఎలుగెత్తిన దీన దయాళ్ ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా దీన దయాళ్ ఉపాధ్యాయ ఊపిరివై కదలిరా వాజ్పేయి తేజమై రా కదలిరా అద్వానీ శౌర్యమై రా కదలిరా బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా క్రాస్ రోడ్స్ దగ్గర మొదలై నారాయణగూడ పాస్ అవుతా ఉన్న దృశ్యాలు లైవ్లో మనం చూస్తున్నాము. పక్కన మెట్రో ఉంది. ఆ మెట్రో పక్కన బ్యారికేడింగ్ చేశారు. సో రోడ్ షో కోసం అంతా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. సో మోదీ ఇరుపక్కలా ఉన్న ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. ఆయనపై పూల వర్షాన్ని కురిపిస్తున్నారు బీజేపీ శ్రేణులు. 2-2.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షాన్ని కురిపిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. మోదీ వెంట ఆయన పక్కనే ఓపెన్ టాప్ ఆ రోడ్ షో జీప్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ ఇద్దరు కూడా ఉన్నారు. రోడ్ షో నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బ్యారికేడింగ్స్ని చూడొచ్చు. మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను ఈ సాయంత్రం అధికారులు మూసేశారు. సో అభివాదం, కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీప్లో ముందుకు కదులుతోన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. నారాయణగూడ ప్రస్తుతానికి పాస్ అవుతున్నారు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు కదిలి ఇది ముగియబోతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ఈ రోడ్ షో ఉంది. ప్రస్తుతం నారాయణగూడ పాస్ అవుతోంది. నెక్స్ట్ కాచిగూడ వెళ్ళిన తర్వాత రోడ్ షో ముగుస్తోంది. 2.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షోని ప్లాన్ చేశారు. ఈ రోడ్ షోకి ముందు, బయలుదేరడానికి ముందు మధ్యలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతానికి రోడ్ షో కంటిన్యూ అవుతోంది. ఆ లైవ్ విజువల్స్ మనం అక్కడి నుంచి చూస్తున్నాం.
कांग्रेस केसीआर ओक्टे, कांग्रेस केसीआर ओक्टे इद्धरितो జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. और మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నిల్లు, నిధులు, నియామకాలు पर आपको दिया क्या? उसने क्या दिया? కన్నీలు, మోసాలు, నిరుద్యోగులు. దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. ఆల్రైట్, నారాయణగూడ దాటి కాచిగూడ వరకు వచ్చింది. కాచిగూడ దగ్గర వీర్ సావర్కర్ విగ్రహం వద్ద మోదీ రోడ్ షోని ముగించాలని ప్లాన్ చేశారు. అక్కడికి చేరుకున్నారు. సో చేరుకున్న తర్వాత వీర్ సావర్కర్కు నివాళి అర్పించిన తర్వాత అక్కడున్న లోకల్ క్యాడర్ని కలుస్తోన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. బీజేపీ నేతలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు ప్రధాని మోదీ. సో రోడ్ షో దీంతో ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి నారాయణగూడ మీదుగా కాచిగూడ వీర్ సావర్కర్ విగ్రహం దగ్గరికి ఆ ఏరియాకు చేరుకొని ఆయన తన రోడ్ షోని ముగించారు. సో ఇక్కడి నుంచి ఆయన కోసం సిద్ధం చేసి ఉంచిన ఆయన కారులో తిరిగి సభ దగ్గరికి వెళుతూ ఉన్నారు. సో క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ఈ రోడ్ షో ముగిసింది. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఆ దృశ్యాలు మనం లైవ్లో ఇప్పటి వరకు చూసాం. దేశభక్తి ప్రాణమంది నైతిక విలువలతోని నిత్యం వెలుగొందుతుంది. నైతిక విలువలతోని నిత్యం వెలుగొందుతుంది. పార్టీ కన్నా మిన్న దేశమన్నది, ఆ దేశం కోసమే ప్రాణం ఇస్తనన్నది. బీజేపీ పిలు